ఈ రంగాలలో ప్రపంచమంతా కూడా దూసుకుపోతున్నటువంటి సందర్భాన మరి ఈ రంగాలని డెవలప్ చేయడానికి కావాల్సిందే స్కిల్స్ కాబట్టి ఆ స్కిల్స్ని పెంపొందించే విధంగా యూత్లో స్కిల్ డెవలప్మెంట్ చేసే విధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోవటం జరిగింది అండి. ఇంకొక అంశం ఇదే స్కిల్స్ని డెవలప్ చేయడానికి అదేవిధంగా మనుషులను అంటే లైక్ యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడానికి ప్రభుత్వం ఇంకొక మినిస్ట్రీని కూడా తీసుకురావడం జరిగింది. దాన్నే మనం చెప్తాము మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ అంటామండి. దాన్నే మనం చెప్తాము మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్తూ ఉంటాం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మంత్రిత్వ శాఖని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం నైపుణ్యాలను డెవలప్ చేయడము, నైపుణ్యాలను డెవలప్ చేసుకున్నటువంటి వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు.